విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఎవర్రా వాళ్ళు? కామర్స్ వాళ్ళు అనుకుంటాను. కామర్స్ వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదా? ఇష్టం వచ్చినట్టు అని అవ్వడం ఏంట్రా? ఎందుకు అంత గట్టిగా నవ్వారు? వీడేదో జోక్ చేస్తాను నవ్వు వచ్చింది అంతేగా. ఏడుపు రావాలంటే ఏం చెయ్యాలి? చాచో లెంపకే కొడితే ఏడుపు వస్తుంది కదా. జస్ట్ ఊరికే నవ్వాం, కొట్టే అంత తప్పు మేమేం చేసామండి? మిమ్మల్ని ఇద్దరిని ఏడిపిస్తానని మా ఫ్రెండ్తో పందెం కాశాను. మీరిద్దరు ఏడిస్తే చెరో 100 ఇస్తాను. ఓకే? కమాన్. ఒరే చిన్న 1 2 3 కౌంట్ ఇవ్వరా. రెడీ 1 2 3. ఏంటి ఏడుపు రావడం లేదా? అయితే ఇంకో 200 ఇస్తాను. 2 + 2 4 చాలవా? ఆఖరి మాట 500. నువ్విస్తావా? నా వల్ల ఏమవుతుంది బాసు? అయితే నోరు మూసుకో. 4 చాలకపోతే 6, 6 చాలకపోతే 8, 8 చాలకపోతే 1000. అది చాలకపోతే ఇలాంటివి చెరో 12 ఇస్తాను. వద్దండి ప్లీజ్. అయితే ఆడవండి, చెరో 500 ఇస్తాను. కమాన్ కిక్. ఇంకా బాగా ఆడవాలి. ఏడమనేది వాళ్ళని, నిన్ను కాదురా. ఆహా, డబ్బుతో దేన్నైనా కొనొచ్చని ఎంత బాగా నిరూపించావు బాసు. రియల్లీ యు ఆర్ గ్రేట్. స్టాప్. ఇంకెప్పుడు నా ముందు గాని వెనక్ గాని నవ్వడానికి ప్రయత్నం చేయకండి. కుసుమ రాలేదమ్మా సంధ్య? ప్రిన్సిపాల్ గారితో ఏదో మాట్లాడాలని తను కాలేజీలోనే ఉండిపోయిందమ్మమ్మా. అలాగా? నువ్వు కాసేపు సరదాగా అక్కడే స్పెండ్ చేయలేకపోయావా? అక్కడ సరదాగా స్పెండ్ చేయడమా? చచ్చా, అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండిబుద్ధి కాలేదు. అదేమిటమ్మా? ఒట్టి రౌడీ మూకలు, జర్టీ బిహేవియరు. ఎవరైనా అల్లరి చేశారా? అల్లరి చేస్తే 16 పళ్ళు అక్కడే రాలగొట్టొస్తాను. ఎవడో స్టూడెంట్ రౌడీగాడు ఒట్టి శాడిస్ట్లా ఉన్నాడు. అమ్మమ్మా, నేను కో ఎడ్యుకేషన్ కాలేజీలో చేరను. పోలేమ్మా, వేరే ఇంకేదైనా కాలేజీలో ట్రై చేద్దాం. ఏమిటమ్మా ట్రై చేసేది? మావయ్య, పొరపాటున మీరు గాని కో ఎడ్యుకేషన్ కాలేజీలో సీట్ ట్రై చేస్తారేమో. వద్దంటే వద్దు. ఏమ్మా? ఇక్కడంతా ఒకటే ఒట్టి రౌడీ గ్యాంగ్లా ఉన్నారు స్టూడెంట్స్. ఉమెన్స్ కాలేజీలో ట్రై చేయండి మావయ్య. అడిగి చూశానమ్మా, అడ్మిషన్స్ ఎప్పుడూ అయిపోయాయని చెప్పారు ప్రిన్సిపాల్ గారు. మనమడిగినా అలానే చెప్పిందా? స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్ళి అడిగినా అలానే చెప్తారట ఆవిడ. కాకపోతే 1 2 అడ్మిషన్స్ క్యాన్సిల్ కావచ్చట. ఆ వేకెన్సీలో ట్రై చేయొచ్చని, అయితే దానికి ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుందని చెప్పారు ఆమె. ఎంట్రన్స్ టెస్టా? పర్వాలేదమ్మమ్మా, రాస్తాను. అసలు చదివితే అలాంటి డిసిప్లిన్ ఉన్న కాలేజీలోనే చదవాలి. మీరు అర్జెంటుగా అప్లికేషన్ నోట్ తీసుకురండి మావయ్య. అలాగేనమ్మా. ఎంట్రన్స్లు వగైరా అంటే నువ్వు విసుక్కుంటావేమో అనుకుంటూ వస్తున్నాను. నువ్వు సుముఖంగా ఉన్నావు కాబట్టి ఆ ఇబ్బందే లేదు. ఏమ్మా? సంధ్య రాకముందే మనం ఈ ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ చేస్తే బాగుండేది. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? ఇవన్నీ ఉండకపోతే కాలేజీలో చేరిన థ్రిల్లే ఉండదు. వాట్ సంధ్య? అర్జెంటుగా అప్లికేషన్. వెళ్తున్నాను తల్లి, వెళ్తున్నాను. మై గాడ్, కుసుమ వాళ్ళ కాలేజ్ హారిబుల్.
కూర్చో బేబీ. గదిలోకి వచ్చి రాగానే లేడి పిల్లలా గంతులేస్తావేమో అనుకున్నాను. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ. విత్ మీ? ఎస్. వాట్ హ్యాపెండ్ బేబీ? కాన్ఫరెన్స్ బాగా కండక్ట్ చేశావని డెలిగేట్స్ అందరూ మెచ్చుకున్నారు కదా. అందరూ మెచ్చుకున్నారు, కానీ నువ్వే సైలెంట్గా ఉన్నావు. ఓ, అదా నీ అలక కారణం. మనం చేసిన పనులను చూసి మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాలి గాని నిన్ను నేను అప్రిషియేట్ చేసుకోవడం అది 10 మంది ముందు ఏం బాగుంటుందని. అదీగాక తల్లి కూతుర్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. ఏమిటి సెంటిమెంటా? ఇలా సెంటిమెంటల్గా మాట్లాడడం ఎప్పటినుంచి? అయినా మంచి పనిని అప్రిషియేట్ చేయడానికి మదర్ సెంటిమెంట్ అడ్డొస్తే ఈ కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్ అన్న సంగతైనా గుర్తుంచుకోవచ్చుగా. ఓకే బాబా, ఓకే. కాన్ఫరెన్స్ని అత్యద్భుతంగా, అనితర సాధ్యంగా, ఆనందదాయకంగా, అమోఘంగా కండక్ట్ చేసిన మేనేజింగ్ డైరెక్టర్ భార్గవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరీ ఇంత సర్కాస్టిక్ ఏం చెప్పక్కర్లేదు. హలో, ఎస్. ఓ మీరా, చెప్పండి. యా, అవును చెప్పారు. ఎక్కడుంటారాయన? ముంబైలోనా? అయితే వెంటనే పిలిపించొచ్చు కదా. చూడండి మరి, మీకెలా అనిపిస్తే అలా చేయండి. ఓకే. రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి ఆ ఫోను? అవును, ఆఫీస్ మ్యాటర్స్ని మన స్టైల్లో మేనేజ్ చేయగలిగిన వ్యక్తి కోసం వెతుకుతున్నాం కదా. ముంబైలో గిరి అని తెలుగతను ఒకరున్నారట. సుధాకర్ ఉన్నారుగా. సుధాకర్ మంచివాడు, కొన్ని వ్యవహారాలు మాత్రమే డీల్ చేయగలడు. నేను వెతుకుతున్నది మంచి చెడు రెండూ తెలిసిన మెరికలాంటి మేనేజర్ కోసం. అతను జాకాల్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అయి ఉండాలి, మాస్టర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ కూడా అయి ఉండాలి. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతుంటారు మమ్మీ. ఒక అడుగు ఆలస్యమైన కాలడుగును కత్తిలా లేపాలి భార్గవి. అదే ఈ రోజీ స్టైల్. కుసుమా, ఎక్కడే ఐస్ క్రీం? ఈ జన్మలో వస్తుందంటావా? ఈ బ్యారర్ ఎప్పుడు ఇంతే. బ్యారర్! సారీ మేడం, కొంచెం లేట్ అయింది. వాట్ మ్యాన్, నువ్వు తెచ్చే బోర్డ్ ఐస్ క్రీమ్ కి ఎంతసేపు వెయిట్ చేయాలి? బోర్డ్ ఐస్ క్రీమ్ కాదు మేడం, స్పెషల్ ఐస్ క్రీమ్. చాలే కుళ్ళు జోకులు, వెళ్ళు. అతనెందుకే పాపం తిడతావు? చూడపోతే చాలా మంచివాళ్లా ఉన్నాడు. నీ కంటికి అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు గాని కమ్ ఆన్, హ్యావ్ ఇట్. ఇందాక అదేదో ఉమెన్స్ కాలేజ్ గురించి చెప్తూ ఆపేశావు. కమ్ ఆన్, కంటిన్యూ సంధ్య. నేను చూసిన 8 కాలేజెస్లో అదే బెస్ట్. చాలా డీసెంట్గా ఉంది. డిసిప్లిన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడపిల్లలు వెళ్ళి ఆడపిల్లల కాలేజీలో చేరితే ఏ మజా ఉంటుంది సంధ్య. ఎంచక్కా నువ్వు మా కాలేజీలో చేరు. నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉంటాం. మీ కాలేజ్లోనా? మై గాడ్, మొన్నొచ్చినప్పుడు చూశాను ఒక ప్రబుద్ధుడు వేసిన రౌడీ వేషాలు. చూస్తూ చూస్తూ బేరార్. నమస్కారం సార్, రండి కూర్చోండి. మ్మ్. సారీ సార్, ఇది మీరు పర్మనెంట్గా కూర్చునే ప్లేస్ అని ఆయనకి తెలియదు అనుకుంటారు. హలో, మీరేమనుకోపోతే కొంచెం అలా కూర్చుంటారా? ఏ ఎందుకంట? వినోద్ బాబు గారు రెగ్యులర్గా కూర్చునే ప్లేస్ అండి ఇది. ఓహో, మన సంగతి తెలియదు పాపం, ఎవడో కొత్తోడు అనుకుంటా. అంతే అయి ఉంటుంది బాసు. ఏమైనా ఎక్స్ట్రా కటింగ్లు ఇస్తాడేమో, మన పవర్ ఏంటో చూపిద్దాం అనుకున్నా. ఆహా, పవర్ చూపించడం చూపించకపోవడం అలా ఉంచితే బాసు, నువ్వు ఆ మాట అన్న స్టైల్ ఉంది చూడు. ఆహా, అద్భుతం. ఒక కాలేజీలోనే అనుకుంటే ఇక్కడ కూడా తయారయ్యారే మీ రౌడీ గారు. అసలేమనుకుంటారో ఇలాంటి వాళ్ళు? తాము ఒక్కళ్లే మగాళ్ళు, మిగతా వాళ్ళంతా దద్దమలనుకుంటారా? ఎవరైనా ఒకరు ధైర్యంగా తిరగబడితే తప్ప లాభం లేదు. మేడం, బిల్ అండి. ఎవరతను? ఆయనండి. ఆయన ఎవరో తెలియకుండానే కాలేజీలో చదువుతున్నారా?
గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రోజీ గారి మనవడు వినోద్ గారండి. అబ్బో ఆయన లెవెలే లెవెల్. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మళ్ళీ ఎలాంటి అఘాయిత్యం చూడాల్సి వస్తుందో. పదవే కుసుమా. రోజీ అనే నేమ్ ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడ వింటేనే ఇల్లే. పద వెళ్దాం. మ్, అమ్మా, రాయలసీమ ఏరియా నుండి వచ్చే రా మెటీరియల్కి సంబంధించి 1-2 ఫార్మాలిటీస్ మిగిలిపోయాయి. అవన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా బాబు. కోర్స్ అవన్నీ చూసుకునేది నేనే అయినా నీతో చెప్పకుండా నేనేమి చేయను కదా. ఒకవైపు సంజయ్ లాంటి పసిపిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే నీలాంటి పెద్దవాళ్ళు రాను రాను పసిపిల్లలైపోతున్నారు. ఎప్పటికీ నేను నీ ముందు పసివాణ్ణే కదమ్మా. హలో, ఎవరు? గుడ్ మార్నింగ్ మేడం. అమ్మా పక్కనే ఉన్నారు. ఫోన్ అమ్మకి ఇవ్వమంటారా? ప్లీజ్ బీ ఆన్ ది లైన్. ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. మ్. హలో, నమస్కారం అండి. కులాసానా? మా అమ్మాయికి అడ్మిషన్ ఇస్తావంటూ ఎన్నో కాలేజీ వాళ్ళు ముందుకొస్తున్నా మీ కాలేజీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావంటే మీ పాప అమెరికాలో చదువుకున్నా ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది అని నిర్మోహమాటంగా చెప్పినవారు మీరు. మీరలా చెప్పడం నాకు నచ్చింది. సంజయ్ కూడా సర్ప్రైజ్ అయింది. ఎంట్రన్స్ టెస్ట్లో సంజయ్ పాస్ అయిందో లేదో అడుగు. ఆ, 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 వింటున్నాను, చెప్పండి. ఈజ్ ఇట్? సంజయ్ ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయిందట. సీటు కన్ఫర్మ్ చేశారట. థ్యాంక్ యూ మేడం. సంజయ్ ఏం లేదు, పాపకు సీట్ వచ్చిందని వాళ్ళ మావయ్య హడావిడి చేస్తున్నాడు అంతే. దీపక్ వచ్చి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తాడు. ఉంటానండి. కంగ్రాచ్యులేషన్స్. దేనికి? ఉమెన్స్ కాలేజీలో నీకు సీట్ వచ్చిందమ్మా. నిజంగానమ్మా? థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ గారు చాలా నిక్కచ్చి మనిషి. అలాంటి ఆవిడ నీ విషయంలో ఏముందో తెలుసా? సంజయ్ లాంటి బ్రైట్ స్టూడెంట్ మా కాలేజీలో చదవడం మా కాలేజీకే గర్వకారణం అంది. ఏమిటి, ఇంకా జాయిన్ కాకముందే? జాయిన్ అవ్వడం ఎంతసేపు? నువ్వు వెళ్ళి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వచ్చేయి. మరి సంజయ్? నేను సంజయ్ కలిసి వేరే చోటుకి వెళ్తున్నాం. నువ్వు ఇండియాకి వచ్చావు, అమ్మమ్మ బిజీ అయిపోయింది. నన్ను వదిలేసి మీ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు కదూ. చెప్తా. త్వరగా రెడీ అవ్వమ్మా, బయటికెళ్ళాలి. ఓకే మమ్మా. హాయ్ గ్రాండ్మా. హాయ్ వినోద్. ఏంట్రా లోపలికి రా. నా ఫ్రెండ్ చూడ్డానికి ఇలా ఉన్నాడు గాని చాలా ఇంటెలిజెంట్. నమస్కారం అండి. రా బాబు. గ్రానీతో మాట్లాడుతూ ఉండు, మ్. నేను లోపలికి వెళ్ళి నోట్బుక్ తెస్తా. కూర్చో బాబు. పర్వాలేదండి, మీ వంటి పెద్దవారి ముందు కూర్చోవాలంటే నాకు భయం. మ్మ్. పెద్దలంటే భయభక్తులు బాగానే ఉన్నాయే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మండల కార్యాలయంలో క్లర్క్ అండి. ఇంతలో కూర్చోవడం ఎందుకులే బాబు, వినోద్ వచ్చేస్తాడుగా. నోట్స్ మొత్తం నీట్ గా రాసిపెట్టు. అలాగే. ఫస్ట్ ఇల్లు రాసిచ్చే చూడు, అలా ఉండాలి. టీ తాగుతావా? టీలు కాఫీలు తాగుతూ కూర్చుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారేమో. అవునండి, వస్తా వినోద్. బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయనా? ఎందుకు, పక్కనేగా, వస్తా. ఓకే బాయ్. బాయ్. వినోద్, నువ్వేమిటి, నీ స్టేటస్ ఏమిటి? ఇలాంటి థర్డ్ క్లాస్ వాళ్ళతో నీ ఫ్రెండ్షిప్ ఏమిటి? వాడు చాలా మంచివాడు గ్రాండ్మా. ఎంత మంచివాడైనా క్లర్క్ కొడుకు, నీ పక్కన నిల్చోడానికి కూడా తాహత లేనివాడు. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏమిటి? మానే. ఎంచక్క ఏ మినిస్టర్ కొడుకులో, ఏ బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళతోనో ఫ్రెండ్షిప్ చేయి. నో నేను ఇలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, చెయ్యాలి కూడా. అదేమిటి?
ఎందుకంటే మనతో ఈక్వల్గా ఉండే వాళ్ళతోనూ స్టేటస్లో కొంచెం అటు ఇటుగా ఉండే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తే థ్రిల్లే ఉంటుంది. మనకు 100 కోట్ల ఆస్తి ఉందంటే వాడికి 100 కోట్ల ఆస్తి ఉందంటాడు. మనకు 10 రకాల బిజినెస్లు ఉన్నాయంటే మాకు 11 రకాల బిజినెస్లు ఉన్నాయి అంటాడు. అదే ఇలాంటి టుమ్రిగాళ్ళు ఉన్నారనుకో, అయ్యో బాబోయ్ 100 కోట్ల ఆస్తి ఉందా, 10 రకాల బిజినెస్లు ఉన్నాయా, అన్ని కార్లున్నాయా, ఇన్ని బంగ్లాలున్నాయా అంటూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టి నన్ను హీరోని చూసినట్టు చూస్తారు, నా చుట్టూ చేరి భజన చేస్తారు. అవునా కదా? కేవలం మనకు డబ్బు హోదా ఉంటే సరిపోదు గ్రాని, వాటిని చూసి పొగడ్డానికి మన చుట్టూ 10 మంది అమాయకులు కావాలి. అప్పుడే మన స్టేటస్ కు గుర్తింపు ఉంటుంది. వాట్ డు యు సే? శభాష్, ఇప్పుడు నువ్వు నిజంగా నా మనవడు అనిపించుకున్నావు. రియల్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ వినోద్. థ్యాంక్ యూ గ్రాని. డిస్కోథెక్ లో ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళరానా? బైక్ వద్దు, కార్ తీసుకెళ్ళు. ఓకే గ్రాని, బాయ్. హలో తాతయ్య. హాయ్ బేబీ. నువ్వు ఇంటికి రాగానే తనకోసారి ఫోన్ చేయమని చెప్పారు దీపక్ అంకుల్. ఐ సీ. హలో, నేనండి రంగనాథాన్ని. ఇప్పుడే చెప్పింది కుసుమ. అదే సార్, ఆ పని మీదనే వెళ్ళొస్తున్నాను. రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మనకి మొత్తం 6 పాయింట్స్లో డిఫరెన్స్ ఉంది. అలాగే సార్, ఇలాంటి విషయాల్లో మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా రోజీ గారు ఒక పట్టాన్ని ఒప్పుకోరుగా. అలాగే అలాగే సార్. తాతయ్య, రోజీగా నీకు తెలుసా? ఆ సంగతి నీకెలా తెలుసు? ఆహా, అంకుల్తో ఆమె గురించి ఫోన్లో మాట్లాడుతుంటేను రోజీ గారు మనవడు వినోద్ మా కాలేజీలోనే చదువుతున్నాడు తెలుసా? అలాగా? జాగ్రత్తమ్మా, అసలే పొగరబోతు, ఆ పైన పోకిరితనం. అతను తప్పేం కాదులే, తప్పంతా ఆ ఇద్దరాడాళ్ళది. ఇద్దరాడాళ్ళదంటే? వినోదాళ్ళమ్మ భార్గవిది, భార్గవి వాళ్ళమ్మ రోజీ గారిది. ఇవన్నీ నీకెలా తెలుసు తాతయ్య? వినోదంటే ఎవరనుకుంటున్నావమ్మా? దీపక్ అంకుల్ కొడుకు, లక్ష్మీదేవి గారి మనవడు. వాట్?